కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఖమ్మం క్రీస్తు ధర్మం ద్వారా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మన యొక్క పాఠ్యాంశం ఏంటి అనే విషయం మనందరికీ తెలుసు. యేసు దేవునితో సమానుడా అనేటువంటిది మన పాఠ్యాంశం. ఇది 4th క్లాసు. అయితే మొన్న మనం చదివినటువంటి ఆ యొక్క పాఠ్యాంశంలో నుంచి ఒక పాయింట్ ని రైజ్ చేసి తదుపరి అంశానికి మనం పోదాం. మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో ఏం చదివామంటే, మనకు ఎంతమంది ప్రభువులు అనేటువంటి అంశాన్ని చూసాం. లోకంలోనైతే దాదాపుగా అనేక మంది ప్రభువులు అనబడినట్లు వారు, దేవతలు అనబడినట్లు వారు ఉన్నారు. వాస్తవం కదా? 1 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఏమంటాడంటే, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారంటాడు. అనబడిన వారు గమనించాలి. కానీ మనకు లేఖనాల్లో ఎంతమంది ప్రభువులు? ఒక్కడే. మనకు ఇద్దరు ప్రభువులు. ఆ సెన్స్ లో కరెక్ట్గా శేఖర్ గారు చెప్పింది రైట్. కానీ లేఖనాల్లో మనకి చెప్పబడిన ప్రభువులు ఎంతమంది అంటే ఇద్దరు. ఒక ఆయన తండ్రి అయిన దేవుడు, మరొక ఆయన యేసుక్రీస్తు కుమారుడు. కానీ మనకు అసలు ప్రభువుగా నియమించబడినట్టు వారు ఎవరంటే శేఖర్ బ్రదర్ చెప్పింది ఒక్కడే, ఆయన క్రీస్తు. అయితే ఆ యొక్క అంశాన్ని దాటేసి మనం ఈరోజు ఫ్రెష్ గా మరొక టైటిల్ కింద పోతున్నాము. ద సోర్స్ ఆఫ్ జీసస్, ద పవర్ అండ్ అథారిటీ వైల్ హీ వాజ్ ఆన్ ది ఎర్త్. అంటే యేసు ఈ భూమి మీద ఉండగా, మరొకసారి గమనించాలి, యేసు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. వెరీ గుడ్. ఈ భూమి మీద ఉండగా యేసు చేసినట్టు ఏ పనికైనా కూడా, ఏ కార్యానికైనా కూడా, ఆయన మాట్లాడినటువంటి దేనికైనా కూడా ఎవరు మూల కారణము అనేటువంటి అంశం కింద మనం చదవబోతున్నాం. ఆయనకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చింది ఎవరు? ఆయన మాట్లాడినట్లు ఆ యొక్క మాటలు ఇచ్చింది ఎవరు? ఆయన చేయనట్లుగా ఆ యొక్క మరి ఆ కార్యాలని బలపరిచింది ఎవరు అనే అనేక విషయాలను మనం ఈ యొక్క టైం టేబుల్ కింద చదవబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే లేఖనం ఇలాగ చెప్తుందండి. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 36 దయచేసి తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, యూదులు యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు. ఆయన చెప్పేటువంటి మాటలు కావచ్చు, ఆయన చేసేటువంటి కార్యాలు కావచ్చు, యేసుక్రీస్తుని వారు వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? నీవు మనుషుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నీవు దేవదోషం చేస్తున్నావు అని చెప్పి అనేక విషయాల్లో ఆయన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినందుకు ఆయన ఏమంటున్నాడంటే 36వ వచనంలో, తండ్రి ప్రతిష్ఠ చేయటువంటి ఏంటంటే, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదోషం చేస్తున్నావని చెప్పుదురా అని అంటాడు. అంటే ప్రతిష్ఠ చేయటువంటి ఏంటంటే ఒక పనికి నియమించడం అన్నమాట. ఇక్కడ ఎవరు ఆయన ఒక పనికి నియమించింది? తండ్రి అయిన దేవుడు. అంటే యేసుక్రీస్తే స్వయంగా ఈ యొక్క లోకానికి వచ్చాడా? యేసుక్రీస్తే మాట్లాడిన మాటలు సొంతంగా మాట్లాడుతున్నాడా? యేసుక్రీస్తే చేసేటువంటి ప్రతి కార్యము సొంతంగా చేస్తున్నాడా అనేటువంటి ప్రశ్న మనం వేస్తున్నాం. చూద్దాం లేఖనాల్లో. ఇప్పుడు ఆయన పంపించిన ఎవరి యొక్క ఈ యొక్క లేఖనం ప్రకారం తండ్రి అయిన దేవుడు పంపించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నట్టు విషయం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8:42. క్షమించాలి, జాన్ చాప్టర్ 8:42. యేసు వారితో ఇట్లా నేను
దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చాలండి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి భావన ఏంటండి? వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవంగా అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయన యేసుక్రీస్తు అనేటువంటి భావన లేదా? అవునా కదా? ఉన్నది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమాజంలో ఉన్నటువంటి నమ్మకం ఇదే. కానీ లేఖనాలు ఆ విధంగా ఉన్నాయా? లేఖనాలు ఏం బోధిస్తున్నాయి చూద్దాము. యేసు వారితో అంటే యూదులతో, దేవుడు మీ తండ్రి అయినట్లయితే మీరు నన్ను ప్రేమిస్తారు. అంటే ఇక్కడ యూదులకి ఇద్దరు తండ్రులను చూపిస్తున్నాడు యేసుక్రీస్తు. యూదులకు ఎవరు ఆయనకి ఇద్దరు తండ్రులండి? ఒక ఆయనేమో సాతానుడు, మరొక ఆయనేమో తండ్రి అయిన దేవుడు. ఇక్కడ చూడండి, యేసు మీకు తండ్రి, దేవుడు మీకు తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమితురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయనే నన్ను పంపి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క రావడం వెనక ఉన్నటువంటి మూలమైనటువంటి లేదా సోర్స్ ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు స్వతహాగా ఆయన భూమి మీదకి వచ్చానని చెప్తున్నాడా ఇక్కడ? లేదు. ఆయన పంపింది ఎవరు అంటున్నాడు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. ప్రియమైనటువంటి సోదరులారా, ఇక్కడ అనేక మంది ఏమనుకున్నారంటే ఆయన తనకు తానుగానే వచ్చాడు, ఆయన తనకు తానుగానే తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, ఆయన తనకు తానుగానే మృతుల్లో నుంచి లేచాడు, ఆయన తనకు తానుగానే ఈ యొక్క భూమి మీద అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేశాడు అని చెప్పి అనేక మంది నమ్ముతున్నారు. దయచేసి మనం అయితే ఆ విధంగా నమ్మకుండా మనకు లేఖనాల్లో ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, లేఖనాల్లో దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రమే నమ్మేటువంటి దాంట్లో మనం ఒక హద్దు కలిగి ఉందాం గాక. చూద్దాం మరొక వచనాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హీబ్రూస్ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అర్పించితివి, అమర్చితివి. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ యొక్క సబ్జెక్టు? వచనం మాట్లాడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియు అర్పణయు నువ్వు కోరట్లేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. యేసుక్రీస్తునకు శరీరం అమర్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. The Father was the one who prepared the Jesus body. యేసు యొక్క శరీరాన్ని ఏర్పాటు చేసింది, సిద్ధపరిచింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే. ఇంతవరకు యేసుక్రీస్తు ఎక్కడ ఏ వచనంలోనైనా నాకు నేనుగా వచ్చాను, నా అంతట నేనే మరి కార్యాలు చేస్తున్నాను అని చెప్పి ఎక్కడన్నా చెప్పిన సందర్భాలను మనం చూస్తున్నామా? ఏ వచనంలో కూడా లేదే. మరి ఇలాగ లేనప్పుడు మనం ఎందుకు ఊహల్లో మన సొంత ఊహల్ని ఊహించుకోవాలి? మనం ఎందుకు మన సొంత మాటలను మాట్లాడాలి? బైబిల్లో మనకి హెచ్చరిక ఇవ్వబడింది కదా, లేఖనాల్లో ఏ ప్రవచనము కూడా మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు గాని కలిగి ఉన్న లేఖనాలన్నీ ఎలా కలిగాయంట? మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మాట్లాడి ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తాం. కనుక ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, నాకు ఒక శరీరాన్ని అప్పగించింది లేదా సిద్ధపాటు చేసింది ఎవరని చెప్తున్నాడు అని అంటే తండ్రి అయిన దేవుడు అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాము. దేవుడు ఎప్పటి నుంచి యేసుక్రీస్తునకు దేవుడై ఉన్నాడు గమనించాలంటే, దేవుడు ఎప్పటి నుంచి యేసునకు దేవుడై ఉన్నాడు, అదే దేవుడు నీకు నాకు ఎప్పటి నుంచి దేవుడుగా ఉన్నాడు అనే వచనం అక్కడ చెప్తున్నాడు. చూద్దాము. కీర్తన 22వ అధ్యాయము. గర్భవాసునైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చూసారండి, యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు ఉన్నాడా?
ఉన్నాడు. ఉన్నాడు. త్రిత్వం ప్రజలు ఏమంటారు? ఆయనే యేసుక్రీస్తు, ఆయనే ఒక దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ అని చెప్పి నమ్ముతున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నది? గర్భవాసిని అనేది మొదలుకొని, అంటే కన్యమరి యొక్క గర్భంలో ఒక పిండంగా ఆయన రూపించబడింది మొదలుకొని, నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, అంటే ఆయన భూమి మీదకి వచ్చింది మొదలుకొని, నా యొక్క దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంతేనా? నా దేవుడిని నేనే అని అన్నాడు ఆయన? నాకు నేనే దేవుడు అన్నాడా? అనలేదు. నా దేవుడు నీవే. అంటే యేసుక్రీస్తు ఇక్కడ ఏ వచనంలో కూడా లేదా ఏ సందర్భంలో కూడా నాకు నేనే అనేటువంటి తన యొక్క స్వభావాన్ని కానీ అధికారాన్ని కానీ ఆయన ప్రస్తావించడం ఇక్కడ జరగట్లేదు. దీన్ని పోనట్టు మరొక వచనము మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావాల్సి వచ్చింది. రైట్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కీర్తన 22:10 ప్రకారం ఆయన తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఎవరు ఆయనకి దేవుడు, ఎవరు ఆయన్ని ఎవరు ఆయన్ని మరి దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని, ఎవరు ఆయనకి దేవుడై ఉన్నాడనే విషయాన్ని చూపించడం జరిగింది. ఇప్పుడు మనకు కూడా ఎప్పటి నుంచి దేవుడు అవుతాడు ఆయన? మనము ఈ యొక్క తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని, అంటే తల్లి గర్భంలో పడింది మొదలుకొని భూమి మీదకి వచ్చేంత అప్పటి నుంచి మనకి ఏమై ఉన్నాడు ఆయన? దేవుడై ఉన్నాడు అనే విషయం చూస్తున్నాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా చేయబడ్డాడు? యేసుక్రీస్తు దేవదూత స్వభావంలో యొక్క భూమి మీదకి వచ్చాడా, లేకపోతే మరి ఆత్మరూపంలో యొక్క భూమి మీద ఉన్నాడా, లేకపోతే ఆయన మనిషి రూపంలో ఉన్నాడా? మనిషి రూపంలో. ఎందుకు మనిషి రూపంలో ఆయన రావాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ప్రజల పాపములకు పరిహారం కలగజేయటికై. ప్రజల యొక్క పాపములకు పరిహారం కలగాలంటే పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళు? ఒక మేకనో గొర్రెనో లేదా ఏదైనా ఎద్దునో వాళ్ళు సమర్పించి దాని యొక్క రక్తం చేత వాళ్ళు ప్రోక్షించేటువంటి వాడు. అంటే రక్తం లేకుండా పాప క్షమాపణ లేదు అనే విషయాన్ని మనం చూస్తాం. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి పాపములు, వారి పాపములు సంవత్సరం వారికి జ్ఞప్తిలోకి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే వారు అంటే ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం అనేది ఏం చేయలేదు, మానవుల యొక్క పాపములు తీసివేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చేసి పర్మనెంట్ గా మానవుల యొక్క రక్తాన్ని తీసివేయటకు ఆయన యొక్క భూమి మీదకి వచ్చాడని చెప్పి మనం చూస్తున్నాం. ఆ యొక్క ఉద్దేశం కోసం ఆయన ఎందుకు ఏం కావాల్సి వచ్చింది అంటే అన్ని విషయాల్లో రక్త మాంసాలతో ఉన్నటువంటి మానవుని పోలి కావాల్సి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగా మానవునితో సమానుడేనా, లేకపోతే ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యం. అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చిన అన్నాడు. అప్పుడు మానవులు ఏ విధంగా ఆకలి దప్పులతో ఉన్నారో, మానవులు ఏ విధమైనటువంటి మరి స్పర్శను కలిగి ఉన్నారో, మానవులకు ఏ విధమైన శోధనలు వచ్చి ఉన్నాయో అలాంటి శోధనలు యేసుక్రీస్తుకు వచ్చాయి. మానవుడుగానే ఉన్నాడు. కానీ ఆ మానవుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మానవుడుగా దేవుడు ఆయన అధికారంతో అభిషేకించి ఆయన చేత అనేకమైనటువంటి కార్యాలు చేయించాడు అనేటువంటిది వాస్తవం. ఇక మిగతా విషయాల్లో ఆయన నీవలి నావలి ఒక మనుషుడే. కనుక ఇక్కడ కింద ఏం చెప్తున్నాడంటే ఆయన అన్ని విషయాల్లో దేవుని సంబంధమైనటువంటి కార్యాల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము. పాత నిబంధనలో ప్రధాన యాజకుడి యొక్క పని ఏంటండి?
సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించాలి. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధంలో స్థలంలో ప్రవేశించిన తర్వాత వారికి పని ఏంటి? అక్కడ వారు ఏం చేయాలంటే తమది కానిటి రక్తాన్ని, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు తమ నిమిత్తంను, ప్రజల యొక్క పాపం నిమిత్తం దాన్ని అక్కడ ప్రోక్షించాల్సిన అవసరం ఉన్నది. మరి మన ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు ఈ యొక్క రక్తాన్ని ప్రోక్షించాడు? అసలు ఎన్నిసార్లు ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు? ఒక్కసారే. అతి పరిశుద్ధ స్థలం అనేది ఏంటి? ఇప్పుడు పరలోకము. పరలోకము. ఆయన పరలోకానికి వెళ్ళి ఏ విధంగా వెళ్ళాడంటే వాళ్ళేమో తమది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళారు, ఏనా తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ఈ భూమి మీద ఉండగా ఏ విధంగా ఉన్నాడు అని అంటే అన్ని విషయాల్లో మనల్ని పోలే ఉన్నాడు. జీసస్ వాజ్ మేడ్ లైక్ హిస్ బ్రదరన్ ఇన్ ఆల్ థింగ్స్, అండ్ thus God was Jesus God from his mother's womb. అంటే దేవుడు యేసుక్రీస్తుకి తన తల్లి గర్భంలో నుంచి దేవుడు ఆయనకి దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనం చదువుదామండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతల వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకున్నవాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు. ఓకే చదవండి. సారీ, సరే, ఓకే. 6వ వచనంలో నుంచి చూడండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరండి? తండ్రి అయిన దేవుడు. వెరీ గుడ్. మాట్లాడుతుంది తండ్రి అయిన దేవుడు. 5వ వచనం నుంచి సబ్జెక్టు, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు. అంతే, యేసుక్రీస్తు దేవునికి కుమారుడు. అప్పుడు యేసుక్రీస్తుని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఆయనకు తండ్రిని అయ్యుందును, ఆయన నాకు ఏమవుతాడు? కుమారుడు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క స్టేట్మెంట్ ని ఆయన దూతల్లో ఎవరినైనా చూసి, అనేక మంది దూతలు ఆయన కింద పనిచేశారు కదా. పాత నిబంధనలో మికాయిల్ పనిచేశాడు, కొత్త నిబంధన కాలంలో గాబ్రియల్ పనిచేశాడు. ఈ పనిచేసినట్టు ఇంకా అనేక మంది దూతలు ఉన్నారాయన. ఆ దూతలను చూసి ఎవరినైనా నీవు నా కుమారుడు అని ఆయన చెప్పాడా? చెప్పలే. ఆ దూతలను చూసి ఏమన్నాడు ఆయన? వారు తనకు పరిచారకులు అని అన్నాడు. అగ్ని జ్వాలలుగా వారు వచ్చిన్నారని చెప్పన్నాడు. అయితే 6వ వచనం ఏమన్నాడంటే, ఆయన ఈ భూలోకమునకు ఆది సంభూతిని పంపించినప్పుడు, యేసుక్రీస్తు మళ్ళా భూలోకానికి భూమి మీద కాలు పెడతాడా? అది మనకు చెప్పాలి. ఆయన మధ్యాకాశానికి వస్తాడనేది మాత్రం చెప్పబడింది. వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఆయన ఎదుట పోగు చేయబడాలి. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన గొల్లవాడు మేకలను ఏ విధంగా వేరు చేస్తాడో అలాగూ అనీతిమంతుల్ని ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎవరెవరు ఆయనకి నమస్కారం చేయాలట? ఆయనకు దేవుని దూతలందరూ కూడా నమస్కారం చేయవలను. అప్పుడు దేవుని దూతలే నమస్కారం చేయాలి అని అంటే నన్ను గురించి ఏంటి? మనం కూడా ఆయనకు నమస్కారం చేయాలనా? మనం కూడా ఆయనకు లోపడాల్సిన అవసరం ఉన్నది. 7వ వచనంలో చెప్తున్నాడు, తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలలు గాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవా, తన కుమారుని గురించి దేవా, ఓ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని అంటున్నాడు. అంటే ఈ యొక్క యేసుక్రీస్తుని కూడా తండ్రి అయిన దేవుడు ఏమని సంబోధిస్తున్నాడండి?
దేవుడు దేవుడు. దేవా దేవుడు అంటున్నాడు. కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పి వ్యతిరేకించిన వాళ్ళలో ఒక వర్గం ఉన్నది. యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంది ఇక్కడ? లేదా దేవుడు ఏం చెప్తున్నాడు? దేవా అంటున్నాడు. దేవా, నీ సింహాసనం నిరంతరం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు, గమనించాలండి, అందుచేత దేవుడు నీ తోడు వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించను అని అంటున్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడు? ఇక్కడ ప్రతిష్ఠించాడు. అంటే ఒక పని కోసం అపాయింట్ చేశాడు, ఒక పని కోసం నియమించాడు, నియమించి ఈ లోకానికి పంపించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? యేసుక్రీస్తు దైవంగా లేదా దేవుడిగా చెప్పబడినప్పటికీ, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ఆత్మ సంబంధంగా రూపంలో దేవునితో సమానుడై ఉన్నప్పటికీ, యేసుక్రీస్తుని యొక్క భూమి మీద వాడుకున్నది ఎవరు? దేవుడు అనే విషయాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమన్నా మనకి వ్యతిరేకత ఉన్నది ఈ వచనాలు దేంట్లోనైనా? ఏ వచనంలో ఇప్పుడు ఇంతవరకు మనం అనేక వచనాలు చదివాం కదా, చదివినటువంటి వచనాల్లో ఎక్కడన్నా యేసుక్రీస్తుకే సమస్తం ఉన్నది, ఆయనే సమస్తము తండ్రి యొక్క సెలవు లేకుండా లేదా తండ్రి యొక్క అధికారం లేకుండా చేశాడనేటువంటి విషయాలు ఎక్కడన్నా మనం చూసామా? ఎక్కడ మనం చూడలేదు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తే ఒప్పుకుంటున్నాడు తన తండ్రి తనకంటే ఏ విధంగా మరి ఉన్నాడో చెప్తున్నాడు. యోహాను సువార్త 14:28. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపపు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ. శేఖర్ బ్రదర్, 14:28 కాదుగా, 14:28. ఓకే, చదువుతున్నానండి. 28వ వచనం చదువుకుందాం. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళుచున్నానని మీరు సంతోషింతురు. లేఖనం ఏమని స్టేట్మెంట్ చేస్తుందండి? తండ్రి నాకంటే గొప్పవాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ యొక్క మాటని? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు స్వయంగా ఏం చెప్తున్నాడంటే, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి వద్దకు వెళుచున్నానని మీరు సంతోషించరు. అంటే అనేక మంది త్రిత్వాన్ని నమ్మేటువంటి వారికి ఈ యొక్క విషయాలు అర్థమవుతాయా అంటే అర్థం కావు. వారి యొక్క నమ్మకం ఏమిటంటే ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ అనేటువంటి నమ్మకంతో ఉన్నంత వరకు వారు దాన్ని గ్రహించలేదు. లేఖనాలను కనుక విడదీసి మనం ప్రతిదాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని చెప్తున్నారు. అప్పుడు తండ్రి యొక్క అధికారం వేరు, యేసుక్రీస్తు యొక్క అధికారం వేరు అని చెప్తున్నారు. అవునా కదా? తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. ఒకవేళ నేను తండ్రి సమానం అని చెప్పి ఎక్కడ చెప్పాడు ఆయన? మనం చదివచ్చాము. అది ఎక్కడంటే దేవునితో సమానంగా ఉండేటి విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోవడం లేదు కానీ అంటాడు. అక్కడ ఏ విధంగా ఆయన సమానుడు అని చెప్పి చూసాం మనం ఆ రోజు? రూపంలోనైనా కదా, రూపంలో ఆయన సమానుడే తప్ప అధికారంలో సమానుడు అని చెప్పి ఎక్కడ కూడా మనకి చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ కూడా డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, అట్లీస్ట్ వైల్ హీ వాజ్ ఆన్ ది ఎర్త్ హిస్ ఫాదర్ వాజ్ గ్రేటర్ దెన్ హీ వాజ్. ఆయన తండ్రి ఆయన కంటే గొప్పవాడు అని విషయాన్ని స్టేట్మెంట్ ఆయన చేస్తున్నాడు. మరొక వచనం చూడండి, యోహాను సువార్త 6:57 చదువుదాం.
యోహాను సువార్త 6:57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించును. చూశారండి ఇక్కడ ఎవరిని పంపారట? తండ్రి యేసుక్రీస్తు వారిని పంపారు. తండ్రి అయిన దేవుడే, అంటే జీవం కలిగిన తండ్రియే నన్ను పంపెను అంటున్నాడు యేసుక్రీస్తు. కనుక నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్టే, యేసుక్రీస్తు జీవానికి మూలం ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి. నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవిస్తాడు అంటున్నాడు. మనం ఆయన తింటున్నాం. ఏ సెన్స్ అంటే ప్రభురాత్రి భోజనంలో మనం ఆయన తింటున్నాము. మనం ఏ విధంగా ఎవరి ద్వారా జీవిస్తున్నాము? యేసుక్రీస్తు ద్వారా జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరి ద్వారా జీవిస్తున్నాడు? తండ్రి మూలంగా జీవిస్తున్నాడు అనే విషయాన్ని మనం లేఖనాల్లో చదువుతున్నాం. మరొక వచనం అలాగే యోహాను సువార్త 5:20 చదువుదాం. 5:20. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే తండ్రి ఏ విధంగా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు అంటే, యెహోవా తండ్రికి మరొకరు జీవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందా? యెహోవా తండ్రిని ఎవరో ఒకరు సృష్టించాల్సిన అవసరం ఉందా? లేదు. ఆయనకి ఏదైనా ఎవరైనా చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏది అవసరం. ఎందుకంటే ఆయన తనకు తానుగానే ఉన్నవాడు. అప్పుడు తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహింపబడి ఉన్నది. కుమారునికి అధికారం ఇవ్వబడింది తప్ప తనంతట తాను జీవం గలవాడై ఉంటాడు ఆయన. కానీ ఉండునట్లుగా అధికారం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. మనం చూస్తున్నాం. ఎందుకంటే నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఇయ్యబడి ఉన్నది ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. కానీ మనం వాటిని అర్థం చేసుకునే విషయంలోనే తేడా ఉన్నది. అనేక మంది ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం గల కారణం ఏంటి చెప్పండి? లేఖనాలని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోలేకపోవడం గల కారణం ఏంటి అంటే వారు సత్యాన్ని ప్రేమించకపోవడమే కారణం. ఒకవేళ నేను కావచ్చు, మీరు కావచ్చు, సత్యాన్ని ప్రేమించామనుకోండి, సత్యాన్ని ప్రేమిస్తే మనం దేవుని యొక్క లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి కుదురుతుందా? అర్థమవుతుందా? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాటిని అర్థం చేసుకోవడానికి ఇష్టపడమో, ఎప్పుడైతే వాటిని నమ్మడానికి ఇష్టపడమో అప్పుడు ఏం జరుగుతుందంటే సాతానునికి దేవుడు మనల్ని అప్పగిస్తున్నాడు. దేవుడు మనకేం చేస్తున్నాడంటే మన కన్నులు గుడితనం కలగజేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క సత్యాన్ని వదిలిపెట్టి అబద్ధాన్ని నమ్మడానికి మనం ముందుకు వస్తున్నాము. అప్పుడు అబద్ధాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా శిక్ష విధి పొందాల్సిన అవసరం ఉంది. 2 Thessalonians 2:9-12 వచనాల్లో సందర్భం నేను చెప్పింది. కాబట్టి ఎప్పుడైతే మనం సత్యాన్ని కావాలని కోరుకుంటామో ఆ సత్యాన్ని దేవుడు బయటపరుస్తాడో లేకపోతే మనకి ముసుగేస్తాడు. సత్యాన్ని కావాలని కోరుకున్నట్టు ఎవరికి కూడా దేవుడు ముసుగువేయడు. ఎవరైతే సత్యం వద్దు, నాకు మనుషుల మాటలు కావాలి, ఇంపైనట్టు మాటలు నేను వినాలి అని చెప్పి ఎవరైతే వాటిని ఇష్టపడతారో వారికి దేవుడు ఏమేస్తాడు? ముసుగేస్తాడు. ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుంది ఒక వ్యక్తిది? చూద్దాము. 2 కొరింథీ 3 15 వచనంలో చూసినట్లయితే నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా, అంటే ఈ లోకంలో దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోలేని వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు వారికి ఏమన్నదట? వారి యొక్క హృదయం మీద ముసుగు ఉన్నది. ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుంది? 16వ వచనంలో వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడింది. చూసారండి, నేను దేవుని వెతకాలి, దేవుని తెలుసుకోవాలి,
దేవుని కార్యాలు నేను మరి వినాలి, వాటిని ఉన్నది ఉన్నట్టుగా నేను అనుసరించాలి అని చెప్పి నేను అనుకుంటే మాత్రం దేవుడు నా యొక్క ముసుగుని తీసివేస్తున్నాడు. ఒకవేళ నాకు ఇది మాత్రమే కాదు, ఇంకా బయట జ్ఞానం కూడా కావాలి, మేధావులు చెప్తున్నారు కదా కొంతమంది, సొంత జ్ఞానాన్ని చెప్తున్నారు కదా, ఆ యొక్క మేధావులు చెప్పిన జ్ఞానం కూడా కావాలి అని చెప్పి కొన్ని కామెంటరీ పుస్తకాలు చదువుతాం మనం. ఆ కామెంటరీ పుస్తకాలు చదివేటప్పుడు మనకి దేవుడు ఏం చేస్తాడంటే ఈ జ్ఞానం అందకుండా దేవుడు ముసుకేస్తాడు. కేవలం మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం మాత్రమే కావాలి. ఇది అంటే అపోస్తలుడైన పౌలు ఒకసారి చెప్తాడు, ఒకసారి మనం చదువుదామండి. 1 కొరింథీ 2వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే 1-2 వచనాల్లో, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాశయంతో గాని దేవుని మర్మాన్ని నీకు ప్రకటించు వచ్చిన వాడిని కాను. ఒకవేళ పౌలు తన జ్ఞానాన్ని గనక పంచాలి అనుకున్నట్లయితే, తాను వాక్చాతుర్యంతో మాట్లాడాలనుకున్నట్లయితే ఆయన మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా? ఉన్నది. ఆయన అందుకని ఉన్నప్పటికి కూడా జ్ఞానాశయంతో ఏమైనా మాట్లాడాడో వచ్చి, లేదా వాక్చాతుర్యం, కొంతమందికి ఎక్సలెన్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుందండి. ఎక్సలెన్స్ ఆఫ్ స్పీచ్ అర్థమవుతుందా? వక్తలు స్టేజ్ ఎక్కారంటే వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడతారు. మరి అలాంటి మాటలు మాట్లాడాలన్నా దేవుని యొక్క వాక్యానికి వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. పౌలు ఏ విధంగా వచ్చాడు? ఆయన జ్ఞానాశయంతో కానీ వాక్చాతుర్యంతో కానీ నేను దేవుని మర్మాన్ని ప్రకటించడానికి వచ్చిన వాడిని కాను. మరి ఏం ప్రకటించాడు ఆయన? చూడండి 2వ వచనంలో, నేను యేసుక్రీస్తు అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందనని నిశ్చయించుకుంటున్నాయి. చూశారండి సోదరులారా, మనం అనేక మంది ప్రసంగాలు వింటున్నాం కదా యూట్యూబ్లో. పెద్ద పెద్ద నాయకులు అని చెప్పేట వారు, ఈ భూమి మీద ఎవరు లేడు మించిన జ్ఞాని అని చెప్పేట వారు మాట్లాడుతున్నాం కదా. వాళ్ళు ఈ మాటలే చెప్తున్నారా ధనంజయ్? వాళ్ళు ఈ మాటలే చెప్తున్నారా? లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు తమ గొప్పతనం ఏంటో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం రావట్లేదు, కానీ కొన్ని విషయాలు మీకు తెలియజేయకపోతే అది కూడా రైట్ అనుకుంటారు మీరు, అవునా కదా? కొంతమంది మాట్లాడిన మాటల్లో వారి యొక్క ముఖ కవలికలే ఏ విధంగా ఉంటాయంటే మేమే జ్ఞానులు అనేటువంటి అహంకార భావం కనపడుతుంది ముఖం చూసినప్పుడే. మనకు అది అవసరం లేదు. పౌలు పెద్ద జ్ఞానం చెప్పి మనం బైబిల్లో చూస్తున్నాం, కానీ ఆయన వచ్చేటప్పుడు ఎలాగొచ్చాడు? భయముతోనూ వణుకుతోనూ వాళ్ళ మధ్యకి వచ్చాడు. దేవునికి జ్ఞానాన్ని ఏ విధంగా బోధించాడు చూడండి. 3వ వచనం చూడండి. మరియు భక్తిహీనతతోనూ, క్షమించాలండి, భక్తిహీనత కాదు అది, మళ్ళా చదవండి దాన్ని. మరియు భక్తిహీనతతోనూ, బలహీనతతోనండి, బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ నేను మీ యొద్ద ఉంటిని. ఒక సేవకుడు సంఘస్థుల దగ్గర పోయేటప్పుడు ఈ రోజు అలాగనే ఉంటున్నారా? ఒకసారి ఆలోచించండి. నేను సేవకుడిని, అవునా? సేవకుడిని కాబట్టి నేను మీ ఇంటికి వచ్చాను, మీరు ఏం ఇస్తున్నారు లేదా ఏం చేస్తున్నారు అని చెప్పి అధికారం చూపిస్తున్నారు లేదా ఎక్కువ మంది ఈరోజు. కానీ పౌలు అలాగ చేయలేదు. ఆయన ఎందుకు అలాగ చేయలేదు? 4వ వచనం చదవండి. 4వ వచనం. మీ విశ్వాసము అంటే మనది. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాక. ఏం చేసుకోవద్దు? మన యొక్క విశ్వాసం, మన విశ్వాసం అనేది మన యొక్క బోధకుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ఒకవేళ మనం ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నట్లయితే ఆ జ్ఞానం ఎంతకాలం ఉంటుంది? మనిషి జ్ఞానం నశించిపోతుందండి, అది ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని మనం దేన్ని ఆధారం చేసుకోవాలా? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడాను, స్వార్థ ప్రకటించాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను నేను ఉపయోగించక అంటాడు పౌలు. ఆయన మాట్లాడాలంటే పిహెచ్డి చేశాడు గమలీయేలు దగ్గర, చాలా జ్ఞానం ఎక్కువగా ఉన్నది ఆయన, కానీ అలాంటి మాటలు ఆయన ఉపయోగించాడా?
ఆయన ఉపయోగించలే. నేను మాట్లాడను, స్వార్థ ప్రకటించను. నేనేం ఉపయోగించాను? జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగించక, కేవలం నేను ఉపయోగించిన మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనవచ్చు దుష్టాంతములనే నేను వినియోగించుతని. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనవచ్చు దృష్టాంతములని నేను ఉపయోగించుతని. చూశారండి? ఎందుకు నేను ఈ యొక్క అంశాలు మీకు మధ్యలో ఇస్తున్నానంటే, ఏంది బ్రదర్ కేకే రావు గారు పొద్దాక వచ్చారని ఇచ్చుకుంటూ పోతున్నాడు, ఏ కొద్ది కూడా వినటానికి ఇంపుగా లేదే అని చెప్పి ఒకవేళ మనలో ఎవరైనా అనుకోవచ్చేమో. కానీ పౌలు చేసినటువంటి పని అదే. వాక్యాన్ని తప్ప ఇంకేది ఇవ్వలే. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? శేఖర్ గారు వాక్యాన్ని చెప్పేటప్పుడు మనం కూడా అదే కదా ఇవ్వాలా? అవునండి. మనం మన సొంత మాటలను లేదా ఇంకా పెద్ద పండితుల యొక్క మాటలను తీసుకొని మనం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఒకవేళ అలాగ ఇచ్చామనుకోండి, వారి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఆ పండితుల పైన ఉంటుంది. ఈరోజు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను పొద్దున్నే చూసేదాన్ని, నేను అన్ని అబద్ధాలే చెప్పేవాడిని అని అంటున్నాడు. ఏంటి అబద్ధాలంటే, ఒక ఆయన బోధించినట్టు అబద్ధాలు రాసుకున్నాను అంటున్నాడు. మరి అలాంటి అబద్ధాలు చెప్పినప్పుడు, లేదా ఆయనకి ఉన్నటువంటి పండితులు చెప్పినట్టు మాటలు మాత్రం చెప్పినప్పుడు, వారి యొక్క విశ్వాసం ఎక్కడ ఉంటుంది? నిలుస్తుందా లేదా నశించిపోతుందా? నశించిపోతుంది. ఈరోజు కూడా అనేక మంది, మాకు తెలిసినట్టు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఇక్కడ ఖమ్మంలో బోధించబడుతున్న సత్యానికి మించి ఎక్కడో మరి చాలా దూరంలో ఉన్నదని చెప్పి ఛార్జీలు కట్టుకొని, ఆ తర్వాత ప్రయాణ ఖర్చులు పెట్టుకొని చాలా దూరం పోయి వస్తున్నారు. ఏంటి అంత దూరం పోతున్నా? ఏం బోధిస్తున్నారు నీకు? బైబిల్లో లేనిది ఏమైనా గొప్ప జ్ఞానం ఇస్తున్నారా వాళ్ళు? లేదా బైబిల్లో ఉన్న జ్ఞానం అయితే ఇక్కడ మన దగ్గర ఉంది కదా రావచ్చు అంటే, వాళ్ళు మనం లెక్క చేయరు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి కావాల్సింది పెద్ద పెద్ద మేధావుల యొక్క మాటలు. ఆ మేధావుల యొక్క మాటలు మనం రక్షిస్తాయా? ఏమండి? మేధావుల యొక్క మాటలు మనం రక్షించవు. జ్ఞానుల యొక్క మాటలు మనం రక్షించవు. కనుక మనం ఏం చేస్తామంటే నాశనానికి పోతాం తప్ప రక్షణ లేదు వాటిలో. కేవలం మనం రక్షించేది ఏంటి మాత్రమే? దేవుని యొక్క మాట మాత్రమే. ఆ దేవుని యొక్క మాటల్లో శేఖర్ బ్రదర్ బోధిస్తే ఏముంది, మరి యోషువ బోధిస్తే ఏంటిది, రామకృష్ణ గారు బోధిస్తే ఏముంది, నేను బోధిస్తే ఏముంది? అందరం బోధించేది దేవుని యొక్క వాక్యమేగా. అప్పుడు దాంట్లోనే మనం మనసుని పెట్టాలి తప్ప, ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి చిన్నోడు ఆ పెద్దోడు అనే విషయాన్ని మనం పట్టించుకోకూడదు. మనకు దేవుని యొక్క వాక్యంగా ఉంటుందా లేదా అని చూడాలి తప్ప, ఏంటి మనకి ఆయన పెద్దగా చదివాడా లేదా, ఆయనకు ఒక 100 మంది 200 మంది సంఘం ఉందా లేదా, లేదా ఆయనకి కారు పెద్ద బంగ్లా ఉందా లేదా, ఈ విధంగా సత్యాన్ని చూసి కొలమానం చేసేది. ఈరోజు అలాగే జరుగుతున్నది. ఒక సేవకుడిని ఏదైనా మీటింగ్ పిలవాలంటే ఏం చేస్తున్నారు? ఆయనకు ఒక కారు ఉందా, ఆయనకు ఒక పెద్ద బంగ్లా ఉందా, లేదా ఆయన ఒక పెద్ద ఫాలోవర్స్ ఎక్కువ కలిగిన వ్యక్తా అని చూస్తున్నా. నీకు ఒక ఫాలోవర్స్ ఎప్పుడు వస్తారు తెలుసా? నువ్వు అబద్ధం ఆడినప్పుడే నీకు ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు. నీకు ఫాలోవర్స్ రావట్లేదంటే నువ్వు వాస్తవాన్ని చెప్పుకుంటూ పోతే నీకు ఫాలోవర్స్ రాదు. అవునా కదా? చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా ఒక 300 మంది లోపే నాకు ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఆ యొక్క ఛానల్ ఫాలోవర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాక్యాన్ని మాత్రం చెప్తున్నాను, అది మాత్రం నేర్చుకున్నాను నేను. ఒకవేళ కల్పితాలు అబద్ధాలు చెప్పాలంటే మనం నేర్చుకునే వాళ్ళని, అదే నేర్చుకున్నట్లే చెప్పేవాళ్ళని. కానీ మేము ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద బైబిల్స్ కోర్స్ చెన్నైలో మేము పోయినప్పుడు మాకు ఇదే చెప్పబడింది, ఇది కాకుండా వేరే సొంతంగా చెప్పొద్దు అని చెప్పబడింది. కాబట్టి అక్కడి నుంచి ఇదే నిలబడి ఉన్నాం, మేము దీన్ని చెప్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని ఎంతమంది ఇష్టపడతారు? యేసుక్రీస్తు ఎంతమంది ఇష్టపడ్డారు చెప్పండి మీరు? చూడండి, పిలువబడిన వారు అనేకులు అన్నాడు, ఏర్పరచబడిన వారు ఎంతమంది? ఇరుకు ద్వారా ప్రవేశించే వారు ఎంతమంది? కొద్దిమంది. విశాల ద్వారా ప్రవేశించే వారు ఎంతమంది? యేసుక్రీస్తు ఎంతమంది గమనించిపోయారు? అది చాలా తక్కువ మంది. శిష్యులు కూడా పోవడానికి సిద్ధపడ్డారు. మీరు కూడా వెళ్ళాలని చూస్తున్నారా అని అడుగుతాడు, గుర్తుందా? అన్నప్పుడు అక్కడ పేతురు ఏమంటాడు? అయ్యా, ఎక్కడ పోగలం అయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడివి, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోతామని అన్నాడు. కానీ ఎక్కువ మంది ఏమయ్యారంటే ఆయన వదిలిపెట్టిపోయారు. పౌలును కూడా దేమా వదిలిపెట్టిపోయాడు. అవునా కదా? అనేక మంది ఆయన వదిలిపెట్టిపోయారు. మరి మనల్ని వదిలిపెట్టిపోతారని దాంట్లో ఏమైనా సందేహం ఉందా? సందేహం ఏం లేదు. ఈరోజు నేను బాప్తిసం ఇచ్చినటువంటి చాలా మంది
సత్యంలో నిలబడలే, తొలగిపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకు లోకాశలు ఉన్నాయి. అవునా కదా? లోకంలో మనం గనులుగా చెప్పబడాలి అంటే ఏం చేయాలా? సత్యానికి మనం జోడించాలి. ఏం చెప్పాలి? దానికి కొంచెం స్మూత్ చేయాలి. ఏంటి? మనుషుల మాటలు. అవునా? మనుషుల మాటలు కలిపితే అప్పుడు మనల్ని గొప్పలు అనుకుంటారు. మన గొప్పలు అనుకోవటం కావాలన్నా దేవుడు మెప్పు కావాలి. మనకు దేవుడు మెప్పే కావాలి. మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? మనుషులు నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి, నిందించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు అని అన్నాడు. మీరు అప్పుడు సంతోషించి ఆనందించండి అని అన్నాడు. ఆ విధంగా ఆనందిస్తే మీకు పరలోకం మంది ఏమవుతుంది? బలం దొరుకుతుంది అని అన్నాడు. కానీ నాకు ఇది వద్దులే అని చెప్పి నేను దీన్ని ద్వేషించి మనుషుల మెప్పుల కోసం నేను చూసినట్లయితే బాగానే ఉంటుంది. భూమి మీద నన్ను అందరూ పిలుస్తారు, అందరూ నన్ను గౌరవిస్తారు, అందరూ ఇచ్చిస్తారు. మనకు కావాల్సింది ఏంది? దేవుని మెప్ప, మనుషుల మెప్ప? క్రీస్తు ప్రభు దేని కోరుకున్నాడు? మనుషుల మెప్ప, దేవుని మెప్ప? దేవుని మెప్ప కోరుకున్నాడు. అప్పుడు పౌలు దేని కోరుకున్నాడు? మనుషుల మెప్ప, దేవుని మెప్ప? మరి ఇక్కడ ఈ యొక్క క్లాస్ లో ఉన్నట్టు మనందరం కూడా ఎవరు మెప్పు కోరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము? అంతేనా? అందరం సిద్ధపడదామా? మనలో ఎవరికి కూడా మనుషుల మెప్పు అవసరం లేదు. అవునా? వాస్తవమా కదా? యేసు క్రీస్తు మనుషుల మెప్పు కావాలనుకున్నట్లయితే ఆయన భూమి అంతా కూడా ఆయన వెంబడించిపోయి ఉండేది. కానీ ఆ దినాల్లో చాలా తక్కువ మందే, పేదోళ్లే. లాజరు కుటుంబం ఒకటి, ఆ తర్వాత మత్తయి లాంటి, సుంకరైన మత్తయి లాంటి వాళ్ళు, ఆ తర్వాత ఎరుకో పట్టణంలో జక్కయ్య లాంటి వాళ్ళు, చాలా పేదలు. అది ధనవంతులు ఎవరైనా ఒకరు వచ్చారంటే ఒకరిద్దరు వచ్చి ఉన్నారు. అర్థమైందా? కాబట్టి మనము కూడా ఏదో భూ సంబంధమైన స్టేటస్, భూ సంబంధమైన అందము, భూ సంబంధ జ్ఞానము, భూ సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి మనం యేసుక్రీస్తుని అంటే వెంబడించొద్దు. మనకు దేవుని యొక్క కార్యాలను చూడాలి. దేవుని కార్యాల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి దాన్ని చూసి దేవుని కోసమే మనం జీవించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా జీవించినట్లు దేవుడు మనల్ని దీవించిన గాక. ఇంకా పాఠం చాలా ఉంది దీంట్లో. నేను ఎందుకంటే కొన్ని కార్యాలను మధ్యలో కూడా చెప్పాలనే ఉద్దేశం కోసమే సైడ్ అంశాలు చెప్పాను. ఓపికతో నెట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ క్లాస్ ని సభాధ్యక్షులు గారికి